ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఇప్పుడు సింబల్స్ ఏ పార్టీకి ఏవి ఉన్నాయి అనే కోణంలో ఇప్పుడు కొత్త చర్చ ఇప్పుడు తెర మీదకి వస్తోంది. పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగా వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు సింబల్స్ ఏ పార్టీకి ఏ ఉన్నాయి అనే కోణంలో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి గ్లాసు జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక షెడ్యూల్ అయితే విడుదల చేసింది. మరి ఆ షెడ్యూల్కి సంబంధించి గ్లాసు జనసేన పార్టీతో పాటు ఫ్రీ సింబల్ జోన్లో కూడా ఈ గ్లాస్ సింబల్ ఉండటం ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో జనసేనతో పాటు మిగతా పార్టీలు కూడా ఎన్నికల్లోకి బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఎన్నికల్లోకి బరిలోకి దిగుతున్నాయి. వారికి కూడా ఫ్రీ సింబల్ జోన్లో ఉన్న ఈ గ్లాస్ని వారికి కూడా కొన్ని స్థానాల్లో కేటాయించారు. సో అలాంటి నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు కలిసి హైకోర్టుకి అయితే చేరుకున్నాయి. హైకోర్టులో ఈ పిటిషన్ అయితే కొట్టివేశారు. గ్లాస్ సింబల్ని కేవలం ఈ జనసేనకి ఇచ్చే విధంగా అయితే అక్కడ హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. సో ఈ తీర్పుని కేంద్ర ఎన్నికల సంఘం వారు కూడా తీసుకొని కేవలం జనసేనకు మాత్రమే ఇవ్వాలంటూ కూడా ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏప్రిల్ 16వ తేదీన ఎన్డీఏ కూటమి ఢిల్లీకి చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్ జనసేన తరపు నుంచి, అలాగే టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, అలాగే బీజేపీ నుంచి జీవీఎల్తో పాటు అరుణ్ సింగ్ అందరూ కూడా ఢిల్లీకి చేరుకొని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవబోతున్నారు. ఇటు రాష్ట్రంలో జరుగుతున్న ఇప్పుడు ప్రచార సభల్లో దాడులకు సంబంధించి, అలాగే ఎన్నికల గుర్తులపైన కూడా కలిసి ఒక వివరణ ఇవ్వబోతారు. కేంద్ర ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో బలగాలను అక్కడ ఏర్పాటు చేసి ఎన్నికలను సజావు జరిపించేందుకు టీడీపీ అక్కడ పట్టుబడుతోంది. మరి గ్లాస్ సింబల్ సంబంధించి ఫ్రీ సింబల్ జోన్లో నుంచి తీయాలంటూ కూడా ఇటు జనసేన పార్టీ కోరుకుంటుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ముందు పెట్టిన తర్వాత ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి రాష్ట్రంలో ఒక సింబల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు బరిలో దిగుతోంది. వారు కూడా ఇప్పుడు ఫ్రీ సింబల్ జోన్లో వారికి బకెట్తో పాటు గ్లాస్ను కూడా అలర్ట్ అయితే చేశారు. మరి ఇటు జనసేన పార్టీ గతం నుంచి కూడా ఎన్నికల బరిలో నిలుస్తుంది. వారికి కూడా గ్లాస్నే కేటాయించారు. జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మిగతా స్థానాలు అంటే దాదాపు 175 స్థానాలు ఫ్రీ జోన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ గ్లాస్ని మిగతా పార్టీలకు ఒకవేళ అలర్ట్ చేస్తే ఏదైతే ప్రచార సభల్లో జనసేన కోరుకున్నట్లు వారికి ఇవ్వాల్సిన అంశాలు కాకుండా మిగతా పార్టీలు కానీ కేటాయిస్తే అక్కడ మిగతా పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని కోణంలో కూడా జనసేన పార్టీ నాయకులు ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా ఈ జనసేన కోరుకున్నట్లు ఈ గ్లాస్ సింబల్ని కేవలం జనసేన పార్టీకి మాత్రమే కేటాయించి ఫ్రీ సింబల్ జోన్లో నుంచి తీసేయాలంటూ కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా తమ అభ్యర్థులకు సంబంధించి కారు సింబల్ని ఏదైతే ఉందో కేవలం తమకు మాత్రమే కేటాయించాలంటూ కూడా కోరారు. అప్పుడు ఆ ఫ్రీ సింబల్ జోన్లో ఉన్న కెమెరా కావచ్చు, చపాతీ రోలర్ కావచ్చు, రోడ్ రోలర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫ్రీ సింబల్ జోన్లో ఉన్నాయి. కారుకు డిస్టర్బెన్స్ వచ్చే విధంగా ఉన్నాయంటూ కూడా గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కోరిన పరిస్థితి. సో అలాంటి తరుణంలోనే ఇప్పుడు జనసేన పార్టీ కోరుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన కూడా ఒక సమావేశాలు ఏర్పరిచి రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన సమాచారం జనసేనకి వచ్చే విధంగా వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఇంకెన్ని రోజుల్లో లేవు. ఏప్రిల్ 18 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ. మే 13వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి తక్కువ సమయంలోనే ఉండబోతున్నాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాయకులకు సంబంధించి తమ అభ్యర్థులను ప్రకటించే విధంగా గుర్తులను కేటాయించే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చూసే విధంగా ఇప్పుడు నాయకులు తమ ఫైనల్ అటెంప్ట్ను చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.